ఏంద్రా ఇది యాడో వెళ్ళిపోయినట్టుండరే అనుకుంటున్నారా? మరి ఎక్కడికి ఏంటి తెలవాలంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయాలి కదండీ! మరి లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశాను అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకునేస్తాం. సో మార్నింగ్ అయితే లేస్తాను కదా, అంటే లేట్ అయింది కొంచెం. సో దోశ అయితే చేసేసి చికెన్ సాంబార్ అయితే చేస్తానమాట. సో మరి ఈరోజు సండే అంటే మేము ఏ టైం తింటున్నాం అనే విషయం అయితే ఒకసారి మీరు చూసేయండి. నేనైతే టిఫిన్ దోశ చికెన్ సాంబార్ అయితే చేసా. మీరేం చేశారని కమెంట్ అయితే చేసేయండి. సో టైం అయితే ఒకసారి చూసియండి. మా టిఫిన్ సండేస్ మా టిఫిన్ రొటీన్ అనమాట. సో 1:15 PM అనమాట మా టైం. చూసారా ఏమేమి చేస్తున్నారు? సో తినిన తర్వాత బట్టలు అయితే వాష్ చేయాల్సి ఉన్నిందనమాట అండి. ఏం చేసే కావద్దు కదా, రొటీన్ డైలాగ్ కదా, రొటీన్ వర్కే అనమాట. సో ఫైనల్లీ మంచిగా వాష్ అయితే చేస్తాను బట్టలు. మరి వాష్ చేసేసి చక్కగా బయట అయితే వచ్చాను. మరి చూస్తే మా ఆయన బయట వెళ్దామన్నారు. సరే ఎక్కడికో ఏంటో అని అనుకున్నాను. మరి సరేలే చూస్తామని అయితే నేనైతే మంచిగా రెడీ అవుతున్నా. సో ఫస్ట్ అలోవెరా అయితే రాస్తున్నా అనమాట. డైలీ రాయను, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మాత్రం అప్లై చేస్తూ ఉంటా. డైరెక్ట్ అలోవెరా ఇంటి దగ్గర ఉంది కదా పాట్లో, దాన్ని కట్ చేసుకొని అయితే తీసి అలా డైరెక్ట్గా అయితే అప్లై చేసేస్తా. సో మరి ఫైనల్గా నేనైతే రెడీ అయితే వచ్చేస్తాను. ఒకసారి అయితే చూసేయండి. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయినా. నేనే కదా అందరం రెడీ అయిపోయినాం. మరి ఎక్కడికి ఏంటి అనేది చూసేయండి మీరే. సో మా సారు చూడు ఎలా ఉన్నారు, ఎప్పుడు చూడు అని ఉంటారనమాట. చూడు దీనికి మళ్ళీ చెప్తా ఉండు అని చెప్పి ఆయన లుక్. పిల్లకాయలు కూడా వచ్చేసారనమాట. వాళ్ళైతే ఏం హ్యాపీనో. మరి నేను మా ఆయన పిల్లకాయలు సండే కదా ఫ్యామిలీతోటి బయట అయితే బయలుదేరేసాం. మరి దారిలో ఒకటి పర్చేజ్ చేసుకోవాలా, అది పర్చేజ్ చేసుకుంటాం. అది ఏంటని అయితే కామెంట్ అయితే చేయండి తెలిసిన వాళ్ళకు. ఇదేంటో కామెంట్ అయితే చేసేయండి. మరి మేమైతే వెళ్తూ ఉన్నాం. అండ్ మేము వెళ్ళే దారిలో అయితే ఇస్కాన్ టెంపుల్ అయితే కనిపించింది అనమాట. శ్రీ రాధాకృష్ణ మందిర్ అని. అంటే సండే కదండి, సండే కూడా ఎంతమంది ఉన్నారంటే చాలా క్యూ ఉన్నిందనమాట అండి. చాలామంది మెంబర్సే వచ్చినట్టు ఉన్నారు. మరి మీలో ఎవరన్నా ఇక్కడ వచ్చుంటే కామెంట్ అయితే చేసేయండి. మరి ఫైనల్గా మేమైతే కార్ పార్క్ చేసేసి అయితే నడుచుకొని వెళ్తూ ఉన్నామే. సో ఇది వచ్చేసి బెంగళూరే అనమాట, వేరే ఎక్కడ కాదు. సో లోపలికి కూడా ఎంట్రీ అయితే అయిపోయామన్నమాట. సో ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారు, ఎక్కడికి లేదండి, స్విమ్మింగ్ పూల్కి అనమాట. సో అంటే ఎప్పుడు పిల్లోళ్ళే వెళ్తారు కదా. సో లాస్ట్ టైం కిచ్చు చెప్పారు లేడీస్ కూడా వచ్చున్నారు మా అని. సో అందుకే నేను కూడా వాళ్ళతోటే వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళిపోయి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ మా పిల్లలు అంటారా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నేను కూడా వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మరి మీలో వాటర్ ఎవరికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే వాటర్లో వదిలితే పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండిపోతా. కానీ వాళ్ళ అంత టైం ఇవ్వరు కాబట్టి 45 మినిట్సే. సో ఫైనల్లీ రెడీ అయితే వచ్చేసాం. రెడీ అయ్యి కాదండి, వాటర్ నుంచి బయట వచ్చేసాం అనమాట. సో ఇంకా దుకాణం సర్దాలి అంటే ఇంటికి వెళ్ళాలన్నమాట. చెవులకన్నీ నీళ్ళు అయిపోయినాయి. కానీ ఓకే పర్వాలేదు, ఫండే చాలా బాగుండింది. అండ్ చూసేయండి స్విమ్మింగ్ పూల్. మీకు ఐడియా ఉంటే ఏ ఏరియాదో కమెంట్ అయితే చేయండి. ఫైనల్గా కార్లో కూర్చొని బయలుదేరేసాం. పాపం మా ఆయన స్నాక్స్ అయితే తినాలనుకున్నారు. చూస్తే ఎక్కడ అంటే మాకు నచ్చిన స్నాక్స్ దొరకలేదనమాట. సో అందుకే ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చాం కానీ ఆకలి వేస్తుంది, కానీ ఏం లేదు కదా, అంటే లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నా. ఏంటి, గుమ్మచ్చి కమ్మటి బిర్యానీ యూట్యూబ్లో అయితే చూసా. సో ఆ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నా. సో మళ్ళా ఒక జత బట్టలు అయింది, ఆరేసాను కదండి, ఉతికేసి చూడండి వెళ్ళక ముందు మళ్ళీ వెళ్ళేసి వచ్చిన తర్వాత చూడండి ఏడుపు వస్తుంది. ఎందుకంటే స్విమ్మింగ్ చేస్తుంది వచ్చింది అట్టేసి వదిలితే స్మెల్ వస్తుంది కదండి. సో వీటిని కూడా ఇప్పుడు వాష్ చేయాలి, కానీ అంతకన్నా ముందు భోజనం చేయాలి. సో మరి ఫైనల్లీ బిర్యానీ ఈజ్ రెడీ అండ్ కబాబ్. సో చాలా బాగున్నట్టుంది కదా, నోరుతుందా అమ్మా. మరి మా లంచ్ టైం చూడండి, సండే ఇట్లానే ఉంటుంది. ఎంత అవుతుందండి, 5:15. యాక్చువల్లీ మాది లంచ్ ఎప్పుడు స్కిప్ అవుతుందనమాట. ఎందుకంటే ఎవ్రీ సండే మాది టిఫనే 2 o'clock అలాగవుతుంది. బట్ ఈరోజు బేగయింది. సో
లంచ్ స్కిప్ అయ్యి డిన్నర్ అయిపోతుంది. బట్ స్విమ్మింగ్ చేసి వచ్చాం కదా, ఆకలి ఎక్కువ వేసేసిందనమాట. సో మరి ఈవినింగ్ అయింది, నేనైతే రెడీ అయిన. పిల్లకాయలు అయితే అంటే వాళ్ళని పిలుచుకొని వెళ్ళలే, చిన్నోడైతే ఏడ్చుకొని ఉండాలన్నమాట. గట్లనో గిట్లనో నేను కిచ్చి అయితే రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి ఏంటని ముందు ముందు చూసి అండి, అంటే గాలి కొంచెం తగ్గిందంట. సో అందుకే ఎయిర్ కొట్టిస్తున్నారు బండికి. మాల్కైతే వచ్చేసామన్నమాట. ఏ మాల్కి అనుకున్నారా, రొటీన్ ఎప్పుడు లుల్లు మాల్లు, మంత్రి మాల్ కాకుండా ఈసారి జీటీ మాల్కైతే వచ్చా. అక్కడ కూడా ఎందుకు వచ్చానంటే, ఇన్స్టాలో చూసాను ఆఫర్ అయితే నడుస్తుందనేసి. అన్లిమిటెడ్ అనే దాంట్లో మంచిగా నడుస్తుందని అయితే చెప్పారనమాట. 50% ఆఫ్ అని. సో సరేలేనేసి అయితే వెళ్ళామన్నమాట. ఇదే అనమాట, 50% ఆఫ్ అని ఉంది. కానీ 4000 తీసుకుంటే 2000 ఫ్రీ, 2000 పే చేయాలి. బట్ ఏంటంటే మన సైజ్ దొరకలేదు. ఏం చేసే కాదు కదా ఫ్రెండ్స్. కానీ ఏది దొరికిందో, ఖాళీగా రాకూడదు కదా, ఏదో ఒక 2 ఐటమ్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. సో మరి అక్కడున్నవన్నీ ట్రై చేసాం కానీ మాకు ఎక్కడ సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్. గిట్లనో మళ్ళీ అక్కడి నుంచి కూడా వచ్చేసాం. అండ్ ఫైనల్గా స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళామన్నమాట. కాస్త పని ఉంటే ఫైనల్లీ అక్కడి నుంచి బయలుదేరినప్పుడు షుగర్ కేన్ అంటే మనం చెరుకు రసం అంటాం కదా, అదైతే తాగేసి అయితే ఇంటికైతే వెళ్ళాలి. ఓకేనా, అది తాగేసి ఇంటికి వచ్చేసాం. సో ఫైనల్లీ లాస్ట్ ఇవి బ్లాగ్ ఎండ్ అనమాట. ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో ఐస్ క్రీమ్ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.